విజయవాడలో వినాయక ఉత్సవాల సందడి ప్రారంభమైంది. ఎవరికి వారు పందిళ్లు వేసి విఘ్న నాయకుడిని నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వన్ టౌన్ విద్యాధరపురంలో 72 అడుగుల మట్టి మహాగణపైను కొలువు తీరనున్నారు. డూండి సేవా సమితి ఆధ్వర్యంలో డూండి రాకేష్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పండగ రోజు నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ప్రతిరోజు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మట్టి మహాగణపతి విగ్రహానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడలో 72 అడుగుల మట్టి విగ్రహం వినాయక ఉత్సవాలకు కొలువు తీరుతా ఉంది. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ విద్యాధరపురం ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహం సంబంధించి ఇప్పుడు అనేక ప్రత్యేకతలు నెలకొన్నాయి. ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ కూడా కోరుతూ గత 4 ఏళ్లుగా ఆ భారీ మట్టి వినాయక విగ్రహాన్ని డూండి రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈసారి 72 అడుగుల ఆ మట్టి గణపతిని ఇక్కడే కొలువు తీర్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 3-4 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఈ విగ్రహం సిద్ధమవుతుంది. అదేవిధంగా భక్తులు వేలాదిగా తరలివచ్చే భక్తులకు సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్ల నిర్మాణంతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ వంటి అత్యధిక మహారాజులు కూడా ఈ విగ్రహం వచ్చి దర్శనం చేసుకునే విధంగా ప్రత్యేకంగా ఆహ్వానం కూడా ఇస్తా ఉన్నారు. అయితే అసలు ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి, అలాగే ఈ ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించబోతున్న అంశాలపై డూండి రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు. 72 అడుగుల మట్టి వినాయకుడిని మనం ఈరోజు ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత అమరావతి త్వరగా డెవలప్ అవ్వాలని ఆ రోజు మనం వినాయక చవితి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అప్పుడు చేసాం. ఆ తర్వాత ఎప్పుడైతే వినాయక చవితి కార్యక్రమాలు ఆపేసామో, ఆ తర్వాత ప్రభుత్వం మారిందో అక్కడితో ప్రభుత్వంతో పాటు అమరావతి కూడా నిర్మాణం ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అమరావతిని త్వరగా చేయాలని, ప్రజలు బాగుండాలంటే అమరావతి నిర్మాణం జరగాలన్న ఒక ఉద్దేశంతో వినాయకుడు వెనకమాల అమరావతి చక్రాన్ని కూడా పెడుతూ అమరావతి డెవలప్ అవ్వాలని ఒక ఆకాంక్షతో, ప్రజలకి మంచి జరగాలని ఒక కోరికతో ఇక్కడ విజయ మహాగణపతి 72 అడుగుల వినాయకుడిని ఇక్కడ ప్రతిష్టపోతున్నాం. 9 రోజులు కూడా వివిధ రకాల కళ్యాణాలు, హోమాలు చేస్తూ లక్షలాది మంది జనం, ఇంచుమించు 25 లక్షల నుంచి 30 లక్షల పైచీలకు జనం వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎర్రమట్టి, బాంబే క్లే, నార, వరి, అదే విధంగా మనం చూసినట్టయితే జూట్తో కలిపి ముక్కలు చేసి అన్ని మిక్సింగ్ కూడా ఉసుకతో మిక్సింగ్ చేసి ఫినిషింగ్ చేస్తాం. ఒక సింబాలిక్గా ఇక్కడే మనం నిమజ్జనం చేసి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కుటుంబ సమేతంగా రావాలని కోరటం జరుగుతూ ఉంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, టీటీడీ ఈఓ గారిని కానివ్వండి, ప్రతి ఒక్క టెంపుల్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇక్కడ అడిగి వచ్చి ఇక్కడ చేయండి కార్యక్రమాలను కోరటం జరిగింది. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సహకారంతో మట్టి వినాయకుడు తయారు చేయడం జరిగిందండి. అది కూడా భారీ మట్టి వినాయకుడిని 72 అడుగులతో తయారు చేశాము. గతంలో అయితే మాకు చిన్న ప్లేస్ ఉండేది, 2 ఎకరాలు ఉండేది. కానీ అక్కడ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడటం వల్ల గవర్నమెంట్ సహకారంతో కూడా పెద్ద ప్లేస్ ఒకటి ఉంటే దీంట్లో సితారా సెంటర్లో మేము ఈ ప్లేస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లక్షలాది మంది తరలి వస్తారండి. ఈ 9 రోజులు కూడా, ఈ 9 రోజులు కూడా వివిధ రకాలైన పూజలు, ఎన్నో హోమాలు, కళ్యాణాలు చేయడం జరుగుతుంది. ప్రతి దేవస్థానం నుంచి కూడా సాయంత్రం పూట వేద పండితులు వాళ్ళు వచ్చి వాళ్ళ చేతుల మీద కళ్యాణం జరుగుతుంది. భక్తులందరూ కూడా చక్కగా దర్శించడానికి వీలుగా బారికేడ్లు అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేవలం మట్టితో కాకుండా 9 రోజులు పూజలు జరిగి ఈ మట్టి నిమగ్నం రోజు అందరికి భక్తులకు పంచుతున్నాము. మరి డైలీ యజ్ఞాలు చేస్తున్నామండి. తర్వాత డైలీ కళ్యాణాలు, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం సుఖశాంతులుగా ఉండాలి, అమరావతి రాజధాని తొందరగా అభివృద్ధి కావాలి అని మేము మా డూండి గణేష్ సేవా మేము కోరుకున్నాము. మరియు అంగరంగ వైభవంగా లక్షల మంది భక్తులు రావాలని కోరుకున్నాము. దీనికి అతి ఇష్టమా ప్రేమ డైలీ పూజలు జరుగుతున్నాయి. ఉదయం పూట కానీ, సాయంత్రం పూట కానీ, హారతులు కానీ మంచి నెంబర్ 1గా జరుగుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుచున్నాము. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా సృష్టించాలని చెప్పేసి మా డూండి గణేష్ సేవా సమితి ద్వారా ఇదే తెలియపరుస్తున్నాము. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భజన బృందాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ లక్షలాది మందికి తరలి వస్తారని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో మొత్తం బారిగేట్ల వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా మట్టి గణపతిని ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడే నిమజ్జనం చేసే విధంగా ఆ నిమజ్జనం తర్వాత వచ్చే వినాయకుల మట్టికి సంబంధించి కూడా మొత్తం ఊరంతా పంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద విజయవాడ వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 72 అడుగుల మట్టి విగ్రహం మాత్రం ప్రత్యేక ఆకర్షణ నెలకొంది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వెంకటేశ్వర్లతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ.